రాజమౌళి మహేష్ బాబు సినిమాపై బయట నుంచి చూస్తున్న మనమే ఇన్ని లెక్కలు వేసుకుంటే రాజమౌళి ఇంకెన్ని లెక్కలు వేసుంటాడో చెప్పండి. అందుకే SSMB 29 అంచనాలకు అందదు, ఓ కందదు అంటున్నారు. తాజాగా SSMB 29 కోసం మరో మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అది తెలిస్తే అందరికీ షాక్ తప్పదు. SSMB 29 గురించి ఇండియా చర్చించుకునే స్థాయి నుంచి ప్రపంచం సినిమా మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది రాజమౌళి రేంజ్. తాజాగా SSMB 29 కోసం మరో మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అది తెలిస్తే అందరికీ షాక్ తప్పదు. SSMB 29 గురించి ఇండియా చర్చించుకునే స్థాయి నుంచి ప్రపంచ సినిమా మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది రాజమౌళి రేంజ్. దాన్ని ప్లాన్ చేయడం కూడా అలాగే చేస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లోనే సెట్స్ పైకి రానుంది. నిన్న మొన్నటి వరకు ఈ చిత్ర బడ్జెట్ 500 కోట్లు అనుకున్నారు. కానీ దాని స్థాయి అయితే అక్కడ లేదు. బాహుబలి సిరీస్ తో 2400 కోట్లు, RRR తో 1300 కోట్లు వసూలు చేసి చూపించిన రాజమౌళి మహేష్ బాబు కోసం అంతకు మించి ఆలోచిస్తారు కానీ తగ్గరు కదా. ఇప్పుడు అదే జరగబోతుంది. SSMB 29 కోసం చాలా వరకు టీం అంతా హాలీవుడ్ నుంచి రానున్నారు. ప్రపంచంలోని ది బెస్ట్ లొకేషన్స్ SSMB 29 షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే లొకేషన్స్ రెక్కి కూడా అయిపోయింది. SSMB 29 బడ్జెట్ అంతా అనుకున్నట్లు 500 కోట్లు కాదని కనీసం 1000 కోట్లు అవుతుందని తెలుస్తుంది. షూటింగ్ జరిగే టైంను బట్టి మరో 200 నుంచి 300 కోట్లు అదనంగా అయ్యే అవకాశాలైతే లేకపోలేదు. బిజినెస్ టార్గెట్ 2000 కోట్లుగా పెట్టుకుని పనిచేస్తుంది టీం. RRR తో హాలీవుడ్ కు హాయ్ చెప్పిన జక్కన్న SSMB 29 తో అక్కడే సెటిల్ అయ్యే ప్లాన్ అయితే చేస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా సినిమాకు గేట్స్ ఓపెన్ చేయడమే కాదు, బడ్జెట్ బారియర్స్ లేకుండా చేసిన ఘనత రాజమౌళిదే. ఇప్పుడు SSMB 29 తో హాలీవుడ్ లోనూ మన సినిమా మార్కెట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు దర్శక ధీరుడు. అదే జరిగితే జక్కన్కు ఇండియన్ సినిమా భారీగా రుణపడిపోతుంది. ఇక SSMB 29 తో మహేష్ బాబు రేంజ్ కూడా ఊహ కందదేమో.